ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ అనగా విభక్తి ప్రత్యయము అని అర్థం. అనగా ఒక నౌన్కు మరి ఒక నౌన్కు, ఒక ప్రొనౌన్కు మరి ఒక ప్రొనౌన్కు, మరియు ఒక నౌన్కు మరియు ప్రొనౌన్కు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, ది బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పై వాక్యంలో ఆన్ అనే ప్రిపోజిషన్ ది బుక్ అనే నౌనుకు, ది టేబుల్ అనే నౌనుకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఇట్ ఈజ్ ఫర్ యూ. ఈ వాక్యంలో ఫర్ అనే ప్రిపోజిషన్ ఇట్ అనే ప్రొనౌన్కు, యూ అనే ప్రొనౌన్కు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు, హీ వాజ్ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్. ఈ వాక్యంలో ఇన్ అనే ప్రపోజిషన్ హీ అనే ప్రొనౌన్కు, ఇంగ్లాండ్ అనే నౌనుకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రిపోజిషన్ విషయంలో తెలుగు అర్థాన్ని ఇంగ్లీష్లోనికి అన్వయించుకోరాదు. ఉదాహరణకు, నా ఫ్రెండ్కు నా మీద కోపంగా ఉంది అనాలంటే మనం తెలుగు అర్థాన్ని ఇంగ్లీష్లోనికి అన్వయించుకొని మై ఫ్రెండ్ ఈజ్ యాంగ్రీ అపాన్ మీ అని వ్రాస్తాము. కానీ అది తప్పు. అప్రాప్రియేట్ ప్రపోజిషన్ ప్రకారము యాంగ్రీ అని వచ్చినప్పుడు విత్ అనే ప్రపోజిషన్ వాడి ఇలా వ్రాయాలి, మై ఫ్రెండ్ ఈజ్ యాంగ్రీ విత్ మీ. ప్రిపోజిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. లిస్ట్ ఆఫ్ ప్రిపోజిషన్స్: టు, విత్, ఆఫ్, ఆన్, ఆఫ్, ఇన్, from, for, but, at, by, after, down, over, through, since, into, about, among, before, behind, between, towards, beside, upon, besides. మొట్టమొదటిగా మనము టు అనే ప్రపోజిషన్ గురించి తెలుసుకుందాం. టు అనేది డైరెక్షన్ తెలియజేయటకు టువార్డ్స్ అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, టువార్డ్స్ అనగా సూటిగా, రమారమి, వైపుగా, తట్టు, గూర్చి అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ వాక్స్ టు ద ఆఫీస్, హీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్, దే టర్న్ టు ద లెఫ్ట్, హీ వాజ్ టేకెన్ టు హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. టు అనే ప్రపోజిషన్ పర్పస్ను తెలియజేయటకు కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, దే కేమ్ టు లంచ్. టు అనే ప్రపోజిషన్ను యాజ్ ఫర్ యాజ్ అనే అర్థంలో కూడా ఉపయోగించవచ్చు. ది గార్డెన్ ఎక్స్టెండ్స్ టు ద రివర్ బ్యాంక్. టు అనే ప్రపోజిషన్ను సాధారణంగా ఫ్రమ్ అనే ప్రపోజిషన్ వచ్చినప్పుడు టు వస్తుంది. ఉదాహరణకు, ది కాలేజ్ వర్క్స్ ఫ్రమ్ 10 to 4. టు అనే ప్రపోజిషన్ను టైంను తెలియజేయటకు లేదా టైంకు ముందుగా అనే అర్థంలో కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఇట్ ఈజ్ 5:45, ది టైమ్ ఈజ్ 10 to 6. టు అనే ప్రపోజిషన్ను ఇండికేటింగ్ కంపారిజన్ లేక రేషియోను తెలియజేయటకు కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఐ ప్రిఫర్ వాకింగ్ టు క్లైంబింగ్, హీ ప్రిఫర్స్ కాఫీ టు టీ, హీ వోన్ బై 6 goals to 3. టు అనే ప్రపోజిషన్ను సాధారణంగా పెర్సెప్షన్కి సంబంధించిన పదాలైన సీన్, ఎపీర్, ఫీల్, లుక్, టేస్ట్, స్మెల్ మొదలైన పదాలు వచ్చినప్పుడు
టు అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాము. ఉదాహరణకు, ఇట్ లుక్స్ లైక్ గోల్డ్ టు మీ. ఐ సౌండెడ్ లైక్ క్రైయింగ్ టు హిమ్. టు అనే ప్రపోజిషన్కి తెలుగులో అర్థం కీ కు. ఈమె నీకు బంధువు అవుతుందా? ఈజ్ షీ రిలేటెడ్ టు యూ? ఇతనికి మా సోదరిని ఇచ్చి వివాహం జరిపాము. హీ ఈజ్ మ్యారీడ్ టు మై సిస్టర్. ఇప్పుడు మనము విత్ అనే ప్రపోజిషన్ని ఏ విధంగా వాడాలో నేర్చుకుందాం. విత్ సాంగత్యాన్ని తెలియజేయుటకు ఇన్ ద కంపెనీ అనే అర్థంలో మనం వాడవచ్చును. ఉదాహరణకు, హీ లైవ్స్ విత్ హిస్ పేరెంట్స్. దే స్పెండ్ టైమ్ విత్ ద చిల్డ్రన్. దే డిస్కస్డ్ ద ప్లాన్స్ విత్ అన్ ఎక్స్పర్ట్. విత్ అనే ప్రపోజిషన్ని కలిగియుండుట అనే అర్థంలో కూడా ఉపయోగించవచ్చు. షీ ఈజ్ ద ఉమెన్ విత్ రెడ్ హెయిర్. He is the man with a knowledge of Sahara markets. They are the soldiers with the guns. మనం ఉపయోగించే టూల్ను లేక ఇన్స్ట్రుమెంట్ మరియు మెటీరియల్స్ను గురించి తెలియజేసినప్పుడు కూడా విత్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మై మదర్ కట్స్ ఆనియన్స్ with a knife. He hit it with a hammer. He filled the bowl with water. The lorry was loaded with timber. The bag was stuffed with dirty cloths. With అనే ప్రిపోజిషన్ని ఇండికేటింగ్ ద మ్యానర్ని తెలియజేయడానికి కూడా ఉపయోగించవచ్చు. He can lift 50 kilos with an effort. We welcomed him with open arms. With అనే ప్రిపోజిషన్ని అయినప్పటికీ అనే అర్థంతో ఉపయోగించవచ్చు. With all her faults, he still liked her. With అనగా తెలుగు అర్థంలో తో, చేత, వలన అనే అర్థాలు వస్తాయి. షీ కట్ ద బ్రెడ్ విత్ ఎ నైఫ్. ఆమె రొట్టెని కత్తితో కోసింది. హీ ఈజ్ బిజీ విత్ హిస్ వర్క్. అతడు తన పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మనము ఓఎఫ్ ఆఫ్ అనే ప్రపోజిషన్ గురించి నేర్చుకుందాం. ఆఫ్ యొక్క అనే అర్థంలో ప్రపోజిషన్గా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ ఈజ్ ద సన్ ఆఫ్ రామారావు. ది హ్యాండిల్ ఆఫ్ అన్ అంబ్రెల్లా వాజ్ బ్రోకెన్. హీ ఓపెన్డ్ ద లిడ్ ఆఫ్ ద బాక్స్. They explained the role of a teacher. I have read all the works of Shakespeare. ఆఫ్ అనే ప్రపోజిషన్ను ఒక వస్తువు తయారు చేయబడిన విధమును తెలియజేయటకు కూడా ఉపయోగించవచ్చు. ది షర్ట్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్క్. దట్ హౌస్ ఈజ్ బుల్ట్ ఆఫ్ స్టోన్. ఆఫ్ అనే ప్రపోజిషన్ను కొలతలను, లెక్కింపును గూర్చి తెలియజేసినప్పుడు కూడా ఉపయోగించవచ్చు. ఐ బాట్ 2 kilos ఆఫ్ పొటాటోస్. హీ ఆస్క్డ్ మీ ఏ షీట్ ఆఫ్ పేపర్. దిస్ బ్యాగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రైస్. ఆఫ్ అనే ప్రపోజిషన్ను డేట్స్ను తెలియజేయటకు కూడా ఉపయోగించవచ్చు. హీ వాజ్ బోర్న్ ఆన్ the 25th of April.
ఆఫ్ అనే ప్రపోజిషన్ను కారణాన్ని తెలియజేయటకు కూడా ఉపయోగించవచ్చు. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. హీ వాజ్ అషేమ్డ్ ఆఫ్ హర్ బిహేవియర్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఒక వ్యక్తి యొక్క గుణమును లేక స్కాలర్షిప్ను తెలియజేయటకు కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, షీ ఈజ్ ఎ ఉమెన్ ఆఫ్ వెర్చ్యూ. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ షార్ట్ టెంపర్. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ లెటర్స్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఇన్ రిలేషన్ టు లేక కన్సర్నింగ్, సంబంధిత అని తెలియజేయటకు కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ ఈజ్ ద ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ డిపాచర్. దిస్ ఈజ్ ఎ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ను నుండి అనే అర్థంలో కూడా ఉపయోగించవచ్చు. ఏ వీక్ కన్సిస్ట్స్ ఆఫ్ 7 days. వారానికి 7 రోజులు. హీ బోస్ట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. అతడు తన బలాన్ని గురించి గొప్ప కొట్టుకుంటాడు. ఇప్పుడు మనము ఆన్ అనే ప్రపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఆన్ మీద అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆన్ ద వాల్. హీ ఈజ్ డ్రాయింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. లీవ్ ద గ్లాసెస్ ఆన్ ద టేబుల్. దే సాట్ ఆన్ ద గ్రాస్. స్టిక్ ఎ స్టాంప్ ఆన్ ఎన్వలప్. He placed a carpet on the floor. He hit him on the head. He stood on one foot. She has a spot on her chain. On అనే ప్రిపోజిషన్ తారీఖులకు వారముల పేర్లకు ముందు ఉపయోగించవచ్చు. He got married on 25th of May. ఆన్ అనే ప్రిపోజిషన్ను గూర్చి, అబౌట్ అనే అర్థంలో కూడా ఉపయోగించవచ్చు. హీ స్పీక్స్ ఆన్ షేక్స్పియర్. హీ వ్రాట్ ఏ బుక్ ఆన్ నెహ్రూ. దెర్ ఈజ్ ఎ లెక్చర్ ఆన్ ది పావర్టీ ఇన్ ఇండియా. హీ ఈజ్ అన్ ఎస్ఐ ఆన్ పొలిటికల్ ఎకానమీ. ఆన్ అనే ప్రపోజిషన్ను వినియోగము, కన్స్యూమింగ్ సంథింగ్ ను గూర్చి తెలియజేసినప్పుడు కూడా ఉపయోగించవచ్చు. మోస్ట్ కార్స్ రన్ ఆన్ పెట్రోల్. హీ లైవ్స్ ఆన్ బ్రెడ్ అండ్ వాటర్. ఆన్ అనే ప్రపోజిషన్ను నియర్నెస్ మరియు క్లోజ్నెస్ను గూర్చి తెలియజేసినప్పుడు కూడా ఉపయోగించవచ్చు. దెర్ ఈజ్ ఎ టౌన్ ఆన్ ద కాస్ట్. హీ బుల్ట్ ఏ హౌస్ ఆన్ ద మెయిన్ రోడ్. ఆన్ అనే ప్రపోజిషన్ను ఆధారాన్ని, బేసిస్ మరియు కారణాన్ని, రీజన్ను తెలియజేయటకు ఉపయోగించవచ్చు. హీ వ్రాట్ ఎ స్టోరీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్. ఆన్ యువర్ అడ్వైస్ ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్. హీ వాజ్ అరెస్టెడ్ ఆన్ ద చార్జ్ ఆఫ్ థెఫ్ట్. చైల్డ్ డిపెండ్స్ ఆన్ హిస్ పేరెంట్స్. ఆన్ మీద, పైన, గురించి, వలన, అప్పుడు అనే అర్థములో ప్రపోజిషన్గా ఉపయోగించవచ్చు. అతని తల మీద టోపీ ఉన్నది. ది క్యాప్ ఈజ్ ఆన్ హిజ్ హెడ్. నేను శుక్రవారం నాడు వస్తాను. ఐ షల్ కమ్ ఆన్ ఫ్రైడే. ఇప్పుడు మనము ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనగా డౌన్ ఆర్ అవే ఫ్రమ్, క్రిందికి లేక వేరు చేయబడ్డ
అని తెలియజేయుటకు ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనే ప్రపోజిషన్ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ ఫెల్ ఆఫ్ ఎ లాడర్, ది రెయిన్ కమ్స్ ఆఫ్ ద రూఫ్, కీప్ ఆఫ్ ద గ్రాస్. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనే ప్రపోజిషన్ దూరంగా, నుండి అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. ఇన్ స్థలాన్ని గురించి తెలియజేయుటకు ఇన్ అనే ప్రపోజిషన్ను విత్ ఇన్ ఏరియా అనే అర్థంలో వాడవచ్చు. ఉదాహరణకు, ఇట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఇన్ ఏషియా. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ షాప్ ఇన్ ద టౌన్. దెర్ ఈజ్ ఎ స్మాల్ ఐలాండ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఇన్ అనే ప్రిపోజిషన్ను లోపల అనే అర్థంలో కూడా ఉపయోగించవచ్చు. ఇట్ ఈజ్ ఇన్ ఏ డ్రాయర్. హీ లెఫ్ట్ ద కీ ఇన్ ఎ లాక్. దెర్ ఈజ్ ఎ సిగరెట్ ఇన్ హిజ్ మౌత్. ఇన్ అనే ప్రిపోజిషన్ను టైం, మార్నింగ్, ఈవినింగ్, ఇయర్స్, మంత్ను తెలియజేయటకు కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, దే వెంట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. హీ వాజ్ బోర్న్ ఇన్ 1966. షీ వాజ్ బోర్న్ ఇన్ మే. ఇన్ అనే ప్రపోజిషన్ను సిమిలారిటీని గురించి తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వీ రికగ్నైజ్డ్ గాంధీ ఇన్ హిమ్. హిస్ క్యారెక్టర్ ఈజ్ సిమిలర్ టు గాంధీ. ఇన్ అనే ప్రిపోజిషన్ను క్లాత్స్ను గూర్చి, కలర్ను గూర్చి తెలియజేయనప్పుడు ఉపయోగించవచ్చు. ది పోలీస్ మ్యాన్ ఈజ్ ఇన్ కాకి యూనిఫామ్. ది ఉమెన్ ఈజ్ ఇన్ వైట్. ఇన్ అనే ప్రపోజిషన్ను ఇండికేటింగ్ స్టేట్ ఆర్ కండిషన్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్, ఒక వస్తువు లేక ఒక మనిషి యొక్క ఉనికి లేదా పరిస్థితిని గురించి తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ ఈజ్ ఇన్ ఆర్డర్. షీ ఈజ్ ఇన్ పూర్ హెల్త్. దే ఆర్ ఇన్ యాంగర్. We are living in poverty. He goes out in the train. Don't go out in sun. In అనే ప్రపోజిషన్ను ఇండికేటింగ్ మీడియం ఆర్ మీన్స్ ఆర్ మెటీరియల్, భాషను, పద్ధతిని, పదార్థాన్ని గురించి తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, he speaks in English. Write this in ink. The letters are printed in italics. She said it in a few words. They speak in loud voice. In అనే ప్రిపోజిషన్ను వ్యక్తుల యొక్క ఆక్యుపేషన్ను మరియు యాక్టివిటీని గూర్చి తెలియజేయటకు ఉపయోగించవచ్చు. He is in the army. She has been in politics. He spends his time in playing cricket. ఇన్ అనే ప్రిపోజిషన్ను పలానా సమయం లోపల, టైం బిఫోర్ అని తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఐ షాల్ రిటర్న్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. ఇట్ విల్ బి రెడీ ఇన్ ఎ వీక్. వీ యాక్సెప్ట్ హిమ్ ఇన్ ఎన్ అవర్. షీ లెర్న్ టు డ్రైవ్ ఎ కార్ ఇన్ 3 weeks. ఇన్ అనే ప్రిపోజిషన్ను స్థల నిర్దేశమును తెలియజేయటకు ఉపయోగించవచ్చు. మై మదర్ ఈజ్ ఇన్ కిచెన్. హీ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇన్ అనే ప్రిపోజిషన్ను పెద్ద పట్టణాలకు, నగరాలకు, దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ విజయవాడ. షీ వాజ్ బోర్న్ ఇన్ బాంబే. దే ఆర్ లివింగ్ ఇన్ ఇంగ్లాండ్. వీ హ్యావ్ బీన్ ఇన్ ద యూపీ ఫర్ ఎ వైల్. Our village is in West Godavari.
ఇన్ నుండి, వలన, చేత, కారణమున అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఆమె వంటగదిలో ఉన్నది. షీ ఈజ్ ఇన్ ద కిచెన్. నేను కోర్టు మధ్యలో నిలబడ్డాను. ఐ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కోర్ట్. ఇప్పుడు మనము ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఫ్రమ్ అనగా అర్థము నుండి, వలన, చేత, కారణమున. ఉదాహరణకు మా స్కూలు రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అవర్ స్కూల్ ఈజ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రైల్వే స్టేషన్. 50 నుండి 1 వరకు లెక్కించండి. కౌంట్ ఫ్రమ్ 50 to 1. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ను నుండిని తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు హీ వెంట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బాంబే. షీ కమ్స్ హోమ్ ఫ్రమ్ వర్క్ at 7 p.m. A child fell from the 7th floor. We lived in Hyderabad from 1980 to 1996. He was blind from birth. It is a letter from my brother. I had a phone call from Mary. ఫ్రమ్ అనే ప్రపోజిషన్ను ఆరిజిన్ లేక స్టోర్ మరియు సోర్సును గురించి తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు హీ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. షీ కమ్స్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ. దే డ్రా వాటర్ ఫ్రమ్ ఏ వాల్. వీ కెన్ గెట్ పవర్ ఫ్రమ్ ద సన్. ఫ్రమ్ అనే ప్రపోజిషన్ను ఇండికేటింగ్ ద లోయర్ లిమిట్ ఆఫ్ ఎ రేంజ్ ఆఫ్ నంబర్ మరియు ప్రైసెస్ను తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు షీ రైట్స్ ఫ్రమ్ 10 to 15 letters డైలీ. టికెట్స్ కాస్ట్ ఫ్రమ్ 5 rupees to 15 rupees. ఫ్రమ్ అనే ప్రపోజిషన్ను సెపరేషన్ గూర్చి, రిమూవల్ను గూర్చి తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు హీ సెపరేటెడ్ ఫ్రమ్ హిజ్ మదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. టేక్ ద మనీ ఫ్రమ్ మై పర్స్. షీ బారోడ్ ఎ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ. హీ రిలీజ్డ్ హిమ్ ఫ్రమ్ ప్రిజన్. ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ను ప్రొటెక్షన్, రక్షణ మరియు ప్రివెన్షన్, ఆటంకమును గూర్చి తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ప్రొటెక్ట్ ఎ చైల్డ్ ఫ్రమ్ ఫైర్. హీ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ స్మోకింగ్. ఫ్రమ్ అనే ప్రపోజిషన్ను తేడాను తెలియచేటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఏ ఫూలిష్ మ్యాన్ ఈజ్ నౌన్ ఫ్రమ్ ఏ వైజ్ మ్యాన్. ఫ్రమ్ అనే ప్రపోజిషన్ను సఫర్, డిఫర్, ప్రివెంట్ మొదలైన వర్బ్స్ వచ్చినప్పుడు ఫ్రమ్ అనే ప్రపోజిషన్ ఉపయోగించవచ్చు. ఉదాహరణకు హీ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్. ఇంగ్లీష్ డిఫర్స్ ఫ్రమ్ తెలుగు. ఇప్పుడు మనము ఫర్ అనే ప్రపోజిషన్ను గూర్చి నేర్చుకుందాం. ఫర్ అనగా అర్థము కొరకు, కై, నిమిత్తము, కోసము, సానుకూలంగా. ఆ బాలిక సహాయం కోసం అరిచింది, కానీ ఉపయోగం లేదు. దిస్ గర్ల్ క్రైడ్ ఫర్ హెల్ప్ బట్ నో యూజ్. ఫర్ అనే ప్రపోజిషన్ను కొరకు అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఇట్ ఈజ్ ఎ లెటర్ ఫర్ యూ. సేవ్ ఏ పీస్ ఫర్ గోపాల్. హీ మేడ్ ఏ కప్ ఆఫ్ టీ ఫర్ హరి. ఫర్ అనే ప్రిపోజిషన్ను పర్పస్ లేక ఫంక్షన్ను తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఇట్ ఈజ్ ఏ మిషన్ ఫర్ కట్టింగ్ వుడ్. హీ లెర్న్స్ ఇంగ్లీష్ ఫర్ ప్లెజర్.
ఫర్ అనే ప్రపోజిషన్ను గమ్యము డెస్టినేషన్ మరియు లక్ష్యము ఎయిమును తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఇట్ ఈస్ ట్రైన్ ఫర్ ఢిల్లీ, హీ డిపార్టెడ్ ఫర్ హోమ్, ఇట్ ఈజ్ ఎ బుక్ ఫర్ చిల్డ్రన్, దేర్ ఆర్ బెంచెస్ ఫర్ విజిటర్స్, here is a bicycle for sale, she left for the USA. ఫర్ అనే ప్రిపోజిషన్ను హెల్ప్ చేయుటకు, బెనిఫిట్ పొందుటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వుడ్ యూ ప్లీజ్ రీడ్ దిస్ లెటర్ ఫర్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, దే ఫైట్ ఫర్ దేర్ కంట్రీ. ఫర్ అనే ప్రిపోజిషన్ను ఒకదానికి బదులుగా అని తెలియజేయుటకు, రీప్లేస్మెంట్ కొరకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ ట్రాన్స్లేట్స్ వర్డ్ ఫర్ వర్డ్, కాఫీ ఈజ్ సబ్స్టిట్యూట్ ఫర్ టీ. ఫర్ అనే ప్రిపోజిషన్ను ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు ఉపయోగించవచ్చు. హీ ఈజ్ స్పీకింగ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, విద్యార్థుల తరపున. హీ ఈజ్ ద ఎంపీ ఫర్ ఢిల్లీ, ఢిల్లీ ప్రతినిధి. ఫర్ అనే ప్రిపోజిషన్ను ఒక వస్తువును పొందుటకు, ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ సంథింగ్ ను తెలియచేయుటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ సెర్చెస్ ఫర్ ఫిలాసఫర్స్ స్టోన్, దే హోప్ ఫర్ సెటిల్మెంట్, షీ ప్రైడ్ టు గాడ్ ఫర్ పీస్, he applied for the post of clerk, he asked the policeman for direction. ఫర్ అనే ప్రిపోజిషన్ను సంబంధించిన, విత్ రిగార్డ్ టు అని తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, he is famous for his acting, we gave her roses for her birthday. ఫర్ అనే ప్రిపోజిషన్ను సమయాన్ని తెలియజేయటకు, లెంగ్త్ ఆఫ్ టైమ్ను తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ వాజ్ ఇన్ ప్రెజన్ ఫర్ 20 years, ఐ ఆమ్ గోయింగ్ అవే ఫర్ ఏ ఫ్యూ డేస్, దే వెయిటెడ్ హియర్ ఫర్ అన్ అవర్. ఫర్ అనే ప్రిపోజిషన్ను వెలను గూర్చి తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఐ బాట్ దిస్ బుక్ ఫర్ 5 rupees. ఫర్ అనే ప్రిపోజిషన్ను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్కు ఉపయోగిస్తాము. ఉదాహరణకు, హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్ ఫర్ 2 hours, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 3 days. ఇప్పుడు మనము బట్ అనే ప్రపోజిషన్ గురించి నేర్చుకుందాము. బట్ ఈ పదమును ప్రపోజిషన్ గాను, కంజక్షన్ గాను ఉపయోగిస్తాము. ప్రపోజిషన్గా అయితే మినహా అని అర్థము, లేక యాక్సెప్ట్ అని అర్థము. కంజక్షన్గా అయితే కానీ అని అర్థము. ఇక్కడ మనం మినహా అనే ప్రపోజిషన్ అర్థంలో ఉపయోగిస్తాము. ఉదాహరణకు, హీ ఈజ్ రిచ్ బట్ హీ ఈజ్ అన్హ్యాపీ, కంజక్షన్. ఎవ్రీవన్ వాజ్ ప్రజెంట్ బట్ హిమ్, ప్రిపోజిషన్. ఇప్పుడు మనము అట్ అనే ప్రపోజిషన్ గురించి నేర్చుకుందాం. అట్ అనగా అర్థము వద్ద, దగ్గర, వైపు. ఉదాహరణకు, ఆమె కోపంగా ఉన్న కుక్కపైకి రాయి విసిరింది. షీ త్రో ఏ స్టోన్ అట్ ద ఫియర్స్ డాగ్. నేను 75 రూపాయలు చొప్పున 2 కలములు కొన్నాను. ఐ బాట్ 2 pens at 75 rupees each. అట్ అనే ప్రపోజిషన్ను
వద్ద అనే అర్థంలో ఇండికేటింగ్ స్పేస్ని తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ స్టూడ్ అట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. దే విల్ బీ అట్ హోమ్. అట్ అనే ప్రిపోజిషన్ను పాయింట్ ఆఫ్ టైమును తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ స్టార్టెడ్ అట్ 6 o'clock. హీ ఈజ్ షార్ట్ అట్ డాన్. యూ కెన్ సీ ద స్టార్స్ అట్ నైట్. అట్ అనే ప్రిపోజిషన్ను ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు తెలియజేసే వయస్సును గురించి చెప్పినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, షీ గాట్ మ్యారీడ్ అట్ 25. హీ రిటైర్డ్ అట్ 58. హీ లెఫ్ట్ ద స్కూల్ అట్ ద ఏజ్ ఆఫ్ 15. అట్ అనే ప్రొపోజిషన్ను డైరెక్షన్ లేక ఎయిమ్ను గురించి తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఈ ఎయిమ్డ్ ద బాల్ అట్ ద హోల్. ది డాగ్ రష్డ్ అట్ హిమ్. షీ షౌటెడ్ అట్ మీ. హీ త్రో ద స్టోన్స్ అట్ ద పాట్. అట్ అనే ప్రొపోజిషన్ను ఉనికి, స్టేట్, పరిస్థితి, కండిషన్ మరియు కంటిన్యూస్ యాక్టివిటీను తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ది టూ కంట్రీస్ ఆర్ అట్ వార్. హీ స్టూడ్ అట్ ఈజ్ ఇన్ రిలాక్స్డ్ పొజిషన్. అట్ అనే ప్రొపోజిషన్ను ధరను, రేట్, వెల, వేగాన్ని మొదలైన వాటిని గురించి తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వెజిటేబుల్ ప్రైసెస్ ఆర్ రైజింగ్ అట్ ఎ హయ్యర్ రేట్. ఐ బాట్ ద పెన్స్ అట్ 20 rupees ఎ డజన్. అట్ అనే ప్రిపోజిషన్ను గ్రామాలకు, చిన్న పట్టణాలకు మరియు నగరాలలో ఉండే చిన్న ప్రదేశాలను గురించి తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ఐ వాజ్ బోర్న్ అట్ సత్రంపాడు. హీ ఈజ్ వర్కింగ్ అట్ ఏలూరు. హీ ఈజ్ లివింగ్ అట్ ద్వారకానగర్ ఇన్ విశాఖ. అట్ అనే ప్రపోజిషన్ను కొన్ని యాడ్జెక్టివ్స్ అయిన గుడ్, క్లవర్, స్కిల్ మొదలగునవి వచ్చినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, షీ ఈజ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్. షీ ఈజ్ క్లవర్ అట్ డూయింగ్ థింగ్స్. ఐ ఆమ్ స్కిల్డ్ అట్ రెస్టోరింగ్ ఫర్నిచర్. ఇప్పుడు మనము బై అనే ప్రపోజిషన్ గురించి తెలుసుకుందాం. బై అనగా అర్థము దగ్గర, ప్రక్కన, చేత, ద్వారా. కేకు మా సిస్టర్చే కత్తితో కట్ చేయబడింది. ద కేక్ వాజ్ కట్ బై మై సిస్టర్ విత్ ఎ నైఫ్. బై అనే ప్రపోజిషన్ను దగ్గర, నియర్నెస్ అని తెలియజేయటకు ఉపయోగించవచ్చు. అట్ ద సైడ్ ఆఫ్ లేక ప్రక్కన, బిసైడ్ అని తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, దేర్ ఈజ్ ఎ హౌస్ బై ద చర్చ్. ది టెలిఫోన్ ఈజ్ బై ద విండో. హీ సాట్ బై హిజ్ మదర్. బై అనే ప్రిపోజిషన్ను టైమును గురించి తెలియజేయనప్పుడు బిఫోర్ అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ విల్ ఫినిష్ ద వర్క్ బై 5 o'clock. ఐ కెన్ కంప్లీట్ దిస్ వర్క్ బై టుమారో. బై అనే ప్రిపోజిషన్ను చేత అనే అర్థంతో ఇన్ ప్యాసివ్ వాయిస్ ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హామ్లెట్ ఈజ్ రిటన్ బై షేక్స్పియర్. హీ వాజ్ అరెస్టెడ్ బై ద పోలీస్. బై అనే ప్రిపోజిషన్ను ఒక దాని ద్వారా అని తెలియజేయటకు త్రూ ద మీన్స్ ఆఫ్ అని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఐ షాల్ పే యూ ద అమౌంట్ బై చెక్.
I shall contact you by letter. He switched the radio on by pressing the button. బై అనే ప్రిపోజిషన్ను మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ను గూర్చి లేక రూట్ను గూర్చి తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ ట్రావెల్స్ బై బస్, షీ ట్రావెల్స్ బై ఎయిర్. బై అనే ప్రిపోజిషన్ను మన శరీరం యొక్క పార్ట్స్ను గురించి తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ది పోలీస్ మ్యాన్ కాట్ ద థీఫ్ బై ద నెక్. బై అనే ప్రిపోజిషన్ను స్టాండర్డ్ యూనిట్ను గురించి తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఐ హైర్ ద కార్ బై ద డే, హీ సోల్డ్ ఎగ్స్ బై ఎ డజన్. బై అనే ప్రిపోజిషన్ను ప్రయాణ సమయాలలో పర్టిక్యులర్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ నందు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఐ స్వార్ బై ఆల్ మైటీ గాడ్. బై అనే ప్రిపోజిషన్ను సంబంధించి అనే అర్థంలో విత్ రెస్పెక్ట్ టు ఆర్ విత్ రిగార్డ్ టు అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ ఈజ్ అన్ అమెరికన్ బై బర్త్. ఇప్పుడు మనము ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఆఫ్టర్ అనగా అర్థము తర్వాత, వెనుక, వెంబడి అని అర్థము. ఈరోజు బస్ తర్వాత బస్సు ఆపకుండా వెళ్ళిపోయాయి. టుడే బస్ ఆఫ్టర్ బస్ పాస్డ్ బై వితౌట్ స్టాపింగ్. డిన్నర్ తర్వాత నిన్ను చూస్తాను. ఐ షల్ సీ యూ ఆఫ్టర్ డిన్నర్. అతడు నా తర్వాత వచ్చాడు. హీ కేమ్ ఆఫ్టర్ మీ. ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ను తరువాత అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఐ లీవ్ ఆఫ్టర్ లంచ్, టు కమ్స్ ఆఫ్టర్ 3. హిజ్ నేమ్ కమ్స్ ఆఫ్టర్ మై నేమ్. ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ను పదే పదే, మరలా మరలా అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఇట్ రైన్స్ డే ఆఫ్టర్ డే, హీ ఫైర్డ్ షాట్ ఆఫ్టర్ షాట్. ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ను వెంబడి అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వీ ర్యాన్ ఆఫ్టర్ ద థీఫ్, ది పోలీస్ ఆర్ ఆఫ్టర్ హిమ్. ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ను అయినప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ సంథింగ్ అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఐ ప్రొవైడెడ్ ఫర్ హిమ్, హీ ఫెయిల్డ్. ఇప్పుడు మనము డౌన్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. డౌన్ పై నుండి క్రిందికి అనే అర్థంలో ఫ్రమ్ ఏ హయ్యర్ పాయింట్ టు లోయర్ వన్ అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ది స్టోన్ రోల్డ్ డౌన్ ద హిల్, ది టీయర్స్ ర్యాన్ డౌన్ హెర్ ఫేస్. డౌన్ అనే ప్రిపోజిషన్ను క్రింద అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఐ సాట్ డౌన్ ఆన్ ద మ్యాట్. ఇప్పుడు మనము ఓవర్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఓవర్ అనగా అర్థము పైగా, మీదుగా, ద్వారా, గురించి అనే అర్థంలో ఉపయోగించవచ్చు. అతడు బంతిని బౌండరీ మీదుగా కొట్టాడు. హీ హిట్ ద బాల్ ఓవర్ ద బౌండరీ. మేము విజయానికి ఆనందించాము.
We rejoiced over the victory. ఓవర్ అనే ప్రిపోజిషన్ను పైన అనే అర్థంలో ఇక్కడ అబోవ్ అని వాడకూడదు. ఒక వస్తువు మొత్తం కప్పబడిన అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, షీ పుట్ ఎ రగ్ ఓవర్ ఎ స్లీపింగ్ చైల్డ్. హీ పుట్ హిజ్ హ్యాండ్ ఓవర్ హెర్ మౌత్ టు స్టాప్ హెర్ స్క్రీమింగ్. ఓవర్ అనే ప్రిపోజిషన్ను పైన అనే అర్థంలో పైన ఉన్న వస్తువు క్రిందనున్న వారిని లేక దానిని తాకనప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ద స్కై ఈజ్ బ్లూ ఓవర్ అవర్ హెడ్స్. హీ హెల్డ్ అన్ అంబ్రెల్లా ఓవర్ హిస్ హెడ్. ఓవర్ అనే ప్రిపోజిషన్ను అడ్డముగా అనే అర్థంలో అక్రాస్గా ఉపయోగించవచ్చు. దెర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్. ఓవర్ అనే ప్రిపోజిషన్ను వ్యతిరేక దిశలో అని చెప్పుటకు ఆపోజిట్ సైడ్ ఆఫ్ సంథింగ్గా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ లైవ్స్ ఓవర్ ద రివర్. ఓవర్ ద రివర్ ఈజ్ ఎ ప్రైవేట్ ల్యాండ్. ఓవర్ అనే ప్రిపోజిషన్ను ఎక్కువ భాగము లేక ప్రతి ప్రదేశంలో అని చెప్పుటకు కూడా ఉపయోగించవచ్చు. స్నో ఈజ్ ఫాలింగ్ ఓవర్ ద కంట్రీ. షేక్స్పియర్ ఈజ్ ఎ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓవర్ అనే ప్రిపోజిషన్ను మోర్ దెన్ అని తెలియజేయటకు కూడా ఉపయోగించవచ్చు. హీ స్టైడ్ ఇన్ ఇండియా ఓవర్ ఎ మంత్. హీ ఈజ్ ఓవర్ 2 meters tall. ది రివర్ ఈజ్ ఓవర్ 50 kilometers లాంగ్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఓవర్ 80. ఓవర్ అనే ప్రిపోజిషన్ను సుపీరియారిటీ, అథారిటీ, కమాండ్ మరియు కంట్రోల్ను గురించి తెలియజేసినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ ఈజ్ ప్లేస్డ్ ఓవర్ హిమ్. హీ రూల్డ్ ఓవర్ ఏ గ్రేట్ ఎంపైర్. ఇప్పుడు మనము త్రూ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాము. త్రూ అనగా ఒక వైపు నుండి మరొక వైపుకు అనే అర్థములో ఉపయోగించవచ్చు. హీ ఫోర్సెస్ ద వాటర్ త్రూ ద పైప్. యూ కెన్ సీ త్రూ గ్లాస్. హీ వాజ్ రన్నింగ్ త్రూ ద స్ట్రీట్. త్రూ అనే ప్రిపోజిషన్ను మొదటి నుండి చివరి వరకు అనే అర్థంలో, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఆఫ్ సంథింగ్ అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, షీ నర్స్డ్ హిమ్ త్రూ హిజ్ లాంగ్ ఇల్నెస్. త్రూ అనే ప్రిపోజిషన్ను ఇండికేటింగ్ ద ఏజెంట్ ఆర్ మీన్స్ను తెలియజేయటకు ఉపయోగించవచ్చు. ఐ హియర్డ్ ద జాబ్ త్రూ ఏ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మనము సిన్స్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. సిన్స్ అనగా అర్థము నుండి. ఆమె 5 గంటల నుండి చదువుతూ ఉన్నది. షీ హ్యాస్ బీన్ రీడింగ్ సిన్స్ 5 o'clock. అతడు గత వారం నుండి గైర్హాజరు అవుతూ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ లాస్ట్ వీక్. సిన్స్ అనే ప్రిపోజిషన్ను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్లో ఉపయోగిస్తాము. ఉదాహరణకు, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ ఆగస్ట్. ఇప్పుడు మనము ఫర్ మరియు సిన్స్ అనే ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. ఫర్ మరియు సిన్స్ ఈ రెండు ప్రిపోజిషన్స్ను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. కానీ ఫర్ పీరియడ్ ఆఫ్ టైమును తెలియజేస్తాయి. సిన్స్ను పాయింట్ ఆఫ్ టైమును తెలియజేస్తాయి. ఫర్ పీరియడ్ ఆఫ్ టైమును తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఫర్ 2 days, ఫర్ 3 months,
ఫర్ 4 years, ఫర్ 5 hours. సిన్స్ పాయింట్ ఆఫ్ టైంను తెలియజేస్తుంది. ఉదాహరణకు సిన్స్ మండే, సిన్స్ ఫిబ్రవరి, సిన్స్ 1993, సిన్స్ 10 o'clock, సిన్స్ ఎస్టర్డే. ఉదాహరణకు ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. I have been working here since 1995. I have been raining for 3 hours. It has been raining since 9 o'clock. ఇప్పుడు మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఇంటూ అనగా అర్థము లోనికి, గా, వలె. పెన్సిల్ను బాక్సులో పెట్టుము. పుట్ ద పెన్సిల్ ఇంటూ ద బాక్స్. అతడు నదిలోనికి పడిపోయాడు. హీ ఫెల్ ఇంటూ ద రివర్. ఇంటూ అనే ప్రిపోజిషన్ను లోనికి అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు హీ ర్యాన్ ఇంటూ ఏ బస్. హీ జంప్డ్ ఇంటూ ద రివర్. ఇంటూ అనే ప్రిపోజిషన్ను మార్పును సూచించినప్పుడు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు హీ టర్న్ ద స్పేర్ రూమ్ ఇంటూ స్టడీ రూమ్. హీ కట్ ద పేపర్ ఇంటూ స్ట్రిప్స్. ఇప్పుడు మనము అబౌట్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. అబౌట్ అనగా అర్థము గురించి, సుమారు, దగ్గరలు, చుట్టూ, అంతటా, మీద అని అర్థం. కంప్యూటర్స్ గురించిన ఆ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉన్నది. దట్ బుక్ అబౌట్ కంప్యూటర్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆమె వెళ్ళిపోయినప్పుడు సుమారు 6 గంటలు. ఇట్ వాజ్ అబౌట్ 6 o'clock వెన్ షీ లెఫ్ట్. నేను సరైన లాడ్జి కోసం ప్రయత్నిస్తూ టౌన్ అంతటా తిరిగాను. ఐ రోమ్డ్ అబౌట్ ద టౌన్ ట్రయింగ్ టు ఫైండ్ ఏ సూటబుల్ లాడ్జ్. అబౌట్ అనే ప్రిపోజిషన్ను గురించి అనే అర్థంలో కన్సర్నింగ్ ఆర్ రిగార్డింగ్ వలె ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఇట్ ఈజ్ ఎ బుక్ అబౌట్ యానిమల్స్. He is careless about this personal appearance. About అనే ప్రిపోజిషన్ను రమారమి, అప్రాక్సిమేట్లీ అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు he arrived about 10 o'clock. About అనే ప్రిపోజిషన్ను ఇక్కడ, అక్కడ అనే అర్థంలో here and there, in many directions అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు హీ వాజ్ వాకింగ్ అబౌట్ ద టౌన్. దే ట్రావెల్డ్ అబౌట్ ద వరల్డ్. అబౌట్ అనే ప్రిపోజిషన్ను నియర్ టు ప్లేస్ అనే అర్థంలో నాట్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఉపయోగించవచ్చు. ఉదాహరణకు షీ ఈజ్ సమ్వేర్ అబౌట్ ద ప్లేస్. ఇప్పుడు మనము అమాంగ్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. అమాంగ్ అనగా అర్థము లో, మధ్య, నడుమ. ఉదాహరణకు మీ మధ్య ఈ కేకును పంచుకోండి. డివైడ్ దిస్ కేక్ అమాంగ్ యూ. అమాంగ్ అనే ప్రిపోజిషన్ను కొన్నింటిలో అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు హీ ఫౌండ్ ఇట్ అమాంగ్ ఏ పైల్ ఆఫ్ ఓల్డ్ బుక్స్. హీ ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ఆల్ ద పీపుల్. అమాంగ్ అనే ప్రిపోజిషన్ను ప్రతి ఒక్కరికి అనే అర్థంలో టు ఈచ్ మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ అని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు హీ డిస్ట్రిబ్యూటెడ్ ద బుక్స్ అమాంగ్ ద క్లాస్. అమాంగ్ అనే ప్రిపోజిషన్ను మధ్యన
లేక బిట్వీన్ అనే అర్థంలో ఉపయోగించవచ్చు. దేర్ ఈజ్ ఏ హానర్ అమాంగ్ ద లెక్చరర్స్. ఇప్పుడు మనము బిఫోర్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. బిఫోర్ అనగా అర్థము ఎదుట, పూర్వము. ఉదాహరణకు, నేను ఆమె ముందర నడిచాను. ఐ వాక్డ్ బిఫోర్ హెర్. ఆమె జడ్జి ఎదుటకు తీసుకురాబడినది. షీ వాజ్ బ్రాట్ బిఫోర్ ద జడ్జ్. బిఫోర్ అనే ప్రిపోజిషన్ను ముందు అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఎర్లీ దెన్ సంబడి ఆర్ సంథింగ్ అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ అరైవ్డ్ బిఫోర్ మీ. హీ విల్ డూ ఇట్ బిఫోర్ లాంగ్. దే నెల్ట్ బిఫోర్ ద కింగ్. హిజ్ నేమ్ కమ్స్ బిఫోర్ మై నేమ్ ఆన్ ద లిస్ట్. హీ వాజ్ బ్రాట్ బిఫోర్ ద జడ్జ్. ఇప్పుడు మనము బిట్వీన్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. బిట్వీన్ అనగా అర్థము మధ్య. ఉదాహరణకు, అతడు డబ్బును రాజు నాకు మధ్య పంచాడు. హీ డివైడెడ్ ద మనీ బిట్వీన్ రాజు అండ్ మీ. బిట్వీన్ అనే ప్రిపోజిషన్ను మధ్యన అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, 2 comes between 1 and 3. Rama sat between Mohan and Sarala. I am usually free between Sunday and Wednesday. Children must attend school between 9 and 10. ఇప్పుడు మనము బిహైండ్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. బిహైండ్ అనగా వెనుక అని అర్థము. ఉదాహరణకు, ఆ బిడ్డ చెట్టు వెనక దాగుకుంటూ ఉన్నది. ది చైల్డ్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ద ట్రీ. చంద్రుడు మబ్బుల చాటునకు వెళ్ళిపోయాడు. ది మూన్ హ్యాస్ గాన్ బిహైండ్ ద క్లౌడ్స్. బిహైండ్ అనే ప్రిపోజిషన్ను వెనుక అనే అర్థములో ఉపయోగించవచ్చు. అట్ ద బ్యాక్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్ అనే అర్థంలో. ఉదాహరణకు, హిజ్ హౌస్ ఈజ్ బిహైండ్ మై హౌస్. దెర్ ఈజ్ ఎ స్మాల్ స్ట్రీట్ బిహైండ్ ద స్టేషన్. షీ లుక్డ్ బిహైండ్ హెర్. బిహైండ్ అనే ప్రిపోజిషన్ను అభివృద్ధిలో వెనుకబడినప్పుడు అనే అర్థంలో ఉపయోగించవచ్చు. He is behind the rest of the class in reading. All the countries are behind Japan in developing modern technology. ఇప్పుడు మనము టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. టువర్డ్స్ అనగా అర్థము పలానా మార్గంలో అని తెలియజేసినప్పుడు, లేక పలానా వైపుకు అనే అర్థంలో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్ను తెలియజేసినప్పుడు వాడాలి. ఉదాహరణకు, హీ వాక్డ్ టువర్డ్స్ ద రివర్. ద చైల్డ్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ మీ. షీ టర్న్డ్ హర్ బ్యాక్ టువర్డ్స్ ద సన్. టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ను పక్షము అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ది పీపుల్ ఇన్ దిస్ విలేజ్ ఆర్ ఆల్వేస్ వెరీ ఫ్రెండ్లీ టువర్డ్స్ టూరిస్ట్స్. టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ను దగ్గరగా, నియర్ ఏ పాయింట్ ఇన్ టైమ్ అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ ఈజ్ గెటింగ్ టువర్డ్స్ రిటైర్మెంట్. ఇప్పుడు మనము బిసైడ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. బిసైడ్ అనగా అర్థము ప్రక్కన, తప్పించి అని అర్థము. ఉదాహరణకు, నేను నా ప్రక్కన ఒక బాలుడు నిలవబడి ఉండటం చూశాను.
ఐ సా ఏ బాయ్ స్టాండింగ్ బిసైడ్ మీ. బిసైడ్ అనే ప్రిపోజిషన్ను ప్రక్కన అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, హీ స్టాండ్స్ బిసైడ్స్ హిస్ సిస్టర్. ఇప్పుడు మనము అపాన్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. అపాన్ అనగా అర్థము పైన. ఉదాహరణకు, ది క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్. ఇప్పుడు మనము బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. బిసైడ్ అనగా అర్థము మరియు, అదనంగా, తోబాటు. ఉదాహరణకు, అతని బంధువులతో బాటుగా అతడు తన స్నేహితులను కూడా ఆహ్వానించాడు. బిసైడ్స్ హిజ్ రిలేటివ్స్ హీ ఇన్వైటెడ్ హిజ్ ఫ్రెండ్స్ ఆల్సో. బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ను అంతేకాకుండా ఇన్ ఎడిషన్ టు అనే అర్థంలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, బిసైడ్స్ హరి దేర్ ఆర్ 5 members ఫర్ డిన్నర్. ఇప్పుడు మనము అబోవ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. అబోవ్ అనగా అర్థము మీద, పైగా, అధిగమించి, ఉన్నత స్థానములో. ఉదాహరణకు, నీ పైనున్న కొమ్మపై ఒక కాకి ఉన్నది. దెర్ ఈజ్ ఎ క్రౌ ఆన్ ద బ్రాంచ్ అబోవ్ యూ. 4,000కు పైగా ప్రజలు సభలో పాల్గొన్నారు. అబౌవ్ 4,000 people attended the meeting. ఇప్పుడు మనము అకార్డింగ్ టు అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. అకార్డింగ్ టు అనగా అర్థము ఆ ప్రకారం లేక చొప్పున. ఉదాహరణకు, నీకు చూపించబడిన విధంగా ఈ సమస్యను చేయుము. డూ దిస్ ప్రాబ్లం అకార్డింగ్ టు ద వే యు హ్యావ్ బీన్ షోన్. డాక్టర్ గారి ప్రకారం ఆమె చాలా కాలం నుంచి అస్వస్థతగా ఉన్నది. అకార్డింగ్ టు ద డాక్టర్ షీ హ్యాస్ బీన్ ఇల్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇప్పుడు మనము అక్రాస్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. అక్రాస్ అనగా అర్థము అడ్డముగా, గుండా. ఉదాహరణకు, ఆ చిన్న బాలుడు వీధికి అడ్డంగా పరిగెత్తాడు. ది లిటిల్ బాయ్ ర్యాన్ అక్రాస్ ద స్ట్రీట్. ఇప్పుడు మనము అగైనెస్ట్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. అగైనెస్ట్ అనగా అర్థము వ్యతిరేకముగా, విరుద్ధముగా, ఎదురుగా. ఉదాహరణకు, గోడకు ఆనుకోవద్దు. డోంట్ లీన్ అగైనెస్ట్ ద వాల్. అతనికి విరుద్ధంగా నేను చెప్పడానికి ఏమీ లేదు. ఐ హ్యావ్ నథింగ్ టు సే అగైనెస్ట్ హిమ్. ఇప్పుడు మనము బిలో అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. బిలో అనగా అర్థము క్రింద, అడుగున, తక్కువ. ఉదాహరణకు, బాక్సింగ్లో నడుము క్రింద కొట్టడానికి మీరు అనుమతించబడరు. యు ఆర్ నాట్ అలౌడ్ టు హిట్ బిలో ద వేస్ట్ ఇన్ బాక్సింగ్. ఇప్పుడు మనము డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. డ్యూరింగ్ అనగా అర్థము అందు. ఉదాహరణకు, రాత్రి సమయమందు సెంట్రీలు క్యాంపును కాపలా కాశారు. సెంట్రీస్ గార్డెడ్ ద క్యాంప్ డ్యూరింగ్ ద నైట్. ఇప్పుడు మనము ఇన్సైడ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఇన్సైడ్ అనగా అర్థము లోపల, చాటున. ఉదాహరణకు, ఆమె సినిమా హాల్ లోపల వేచి చూస్తూ ఉండెను. షీ వాజ్ వెయిటింగ్ ఇన్సైడ్ ద సినిమా. ఇప్పుడు మనము అండర్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. అండర్ అనగా అర్థము క్రింద, అడుగున, లో. కుక్క మేజాబల్ల క్రింద ఉన్నది. ది డాగ్ ఈజ్ అండర్ ద టేబుల్. బాలుడు చెట్టు క్రింద కూర్చుంటున్నాడు. ది బాయ్ ఈజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
ఇప్పుడు మనము వితిన్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. వితిన్ అనగా లోగా లేక లోపల అనే అర్థము. ఉదాహరణకు, నీవు 1 సంవత్సరం లోపుగా డబ్బును తిరిగి నాకు చెల్లించాలి. యు మస్ట్ పే మీ బ్యాక్ ద మనీ వితిన్ 1 year. ప్రిపోజిషన్స్ విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదాహరణకు, ఫర్ మరియు సిన్స్ అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో ఉపయోగిస్తాము. విత్ మరియు బై అనేవి చేత అనే అర్థంలో ఉపయోగిస్తాము. అలాగే ఎట్ మరియు ఇన్ అనేవి ప్లేస్ను మరియు టైంను తెలియజేయడానికి ఉపయోగిస్తాము. అయితే రెంటి మధ్య భేదాలను ఈ క్రింది విధముగా తెలుసుకొనవచ్చును. బై మరియు విత్ ప్రిపోజిషన్స్. బై మరియు విత్ ఈ రెండు మీద అనే అర్థంలో ఉపయోగిస్తాము. కానీ వస్తువు లేక ప్రాణి కదలిక లేని స్థితిని చెప్పేటప్పుడు ఆన్ కదలికను తెలియజేసినప్పుడు అపాన్ ఉపయోగిస్తాము. ఉదాహరణకు, ది క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్. సెకండ్, ఇన్ మరియు ఎట్. ఇన్ మరియు ఎట్ ఈ రెండు ప్రిపోజిషన్స్ ప్లేసెస్ను తెలియజేయడానికి ఉపయోగిస్తాము. అయితే ఇన్ దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు, నగరాలకు, పెద్ద పట్టణాలకు, ఎట్ గ్రామాలకు, చిన్న ప్రదేశాలకు ఉపయోగిస్తాము. హీ వాజ్ బోర్న్ ఇన్ అమెరికా, హీ వాజ్ బోర్న్ ఎట్ ఏలూరు, హీ ఈజ్ వర్కింగ్ ఎట్ నాంపల్లి ఇన్ హైదరాబాద్. అయితే ఈ రెండు ప్రపోజిషన్స్ టైంకు ఉపయోగిస్తాము. అయితే ఇన్ కొంత సమయాన్ని, పీరియడ్ ఆఫ్ టైంను తెలియజేస్తే ఎట్ ఖచ్చితమైన సమయాన్ని, పాయింట్ ఆఫ్ టైంను తెలియజేస్తుంది. ఉదాహరణకు, హీ కంప్లీటెడ్ హిజ్ వర్క్ ఇన్ ద మార్నింగ్, హీ కంప్లీటెడ్ హిజ్ వర్క్ ఎట్ 9 o'clock. థర్డ్, ఇన్ అండ్ ఇంటూ. ఇన్ అండ్ ఇంటూ ప్రపోజిషన్స్. ఇన్ అనగా లో లేక లోపల అని అర్థము. ఇంటూ అనగా లోపలికి లేక లోనికి అనే అర్థం. వేరొక విధంగా చెప్పాలంటే, ఒక వస్తువు లేక ఒక ప్రాణి యొక్క కదలిక లేని స్థితిని తెలియజేసినట్లయితే ఇన్, కదలికను తెలియజేసినట్లయితే ఇంటూ ఉపయోగిస్తాము. ఉదాహరణకు, హీ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్, హీ కేమ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఫర్ మరియు సిన్స్. ఫర్ మరియు సిన్స్ ఈ రెండు ప్రిపోజిషన్స్ను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. కానీ ఫర్ పీరియడ్ ఆఫ్ టైమును తెలియజేస్తాయి, సిన్స్ పాయింట్ ఆఫ్ టైమును తెలియజేస్తాయి. ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. ఉదాహరణకు, ఫర్ 2 days, ఫర్ 3 months, ఫర్ 4 years, ఫర్ 5 hours. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. ఉదాహరణకు, సిన్స్ మండే, సిన్స్ ఫిబ్రవరి, సిన్స్ 1993, సిన్స్ 10 o'clock, సిన్స్ ఎస్టర్డే. ఉదాహరణకు, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. I have been working here since 1995. It has been raining for 3 hours. It has been raining since 9 o'clock. Fifth, between and among. Between and among ఈ రెండు ప్రపోజిషన్స్ను మధ్య అనే అర్థంలో ఉపయోగిస్తాము. బిట్వీన్ రెండు వస్తువులకు లేక వ్యక్తులకు, అమాంగ్ రెండు కన్నా ఎక్కువ వస్తువులకు లేక వ్యక్తులకు ఉపయోగిస్తాము. ఉదాహరణకు, హీ స్టూడ్ బిట్వీన్ రామ అండ్ గోపాల్, హీ స్టూడ్ అమాంగ్ ద క్రౌడ్. ఎక్సర్సైజ్ ఫర్ ప్రిపోజిషన్స్. They went home by tram.
We meet in a fine morning in June. He killed the snake with a stick. What are you looking at? We have not seen him since Monday. The poor fellow died of fever. I started at 5 in the morning. The train arrives at 6 in the morning. He was born at a small village in Andhra. My brother came by bus on Monday. They were married on 1st 1994. The landlord was shot dead in the bungalow with a pistol. She hanged herself with her sari. The portrait was painted by the Italian artist in 16th century. Boys don't go to school on Sundays. The dogs ran the road. The river flows under the bridge. He is afraid of the dog. The exercise was written by me with a swan pen. They motored from Bombay to Pune. I have been suffering from fever since Monday last. He could walk 10 kilometers for an hour. He rushed into my room. He waited at the bus stop for the next bus. I prefer walking to cycling. She prefers coffee to tea from her childhood. The judge convicted the accused of murder. I have not seen him since Wednesday last. I shall do it with pleasure. He has not yet recovered from his illness. కొన్ని క్రియలలో వేరువేరు ప్రిపోజిషన్స్ను యాడ్వర్బ్స్ వలె ఉపయోగిస్తారు. దాని వలన ఆ క్రియల అసలు అర్థం కంటే వేరువేరు అర్థాలు వస్తాయి. ఉదాహరణకు, షరతులకు అంగీకరించు, అగ్రీ ఆన్. విషయమును అంగీకరించు, అగ్రీ టు. వ్యక్తి అభిప్రాయము అంగీకరించు, అగ్రీ విత్. సమర్థించు, బ్యాకప్. వెనుకకు తగ్గు, బ్యాక్అవుట్. ఆధారపడు, బేర్ అపాన్. సహించు లేక ఓర్పు వహించు, బేర్ విత్. పడవేయు లేక మార్చివేయు, బ్లో డౌన్. పేల్చివేయు, బ్లో అప్. వేరుపడు లేక విడిపోవు, బ్రేక్ అవే, బ్రేకప్. పని చేయకపోవు, బ్రేక్ డౌన్. బలవంతముగా లోనికి ప్రవేశించు, బ్రేక్ ఇంటూ. బలవంతముగా తెరచు, బ్రేక్ ఓపెన్. వ్యాపించు, బ్రేక్అవుట్. సంభవింపజేయు, బ్రింగ్ అబౌట్. వెనక్కు తెచ్చు లేక గుర్తునకు తెచ్చు, బ్రింగ్ బ్యాక్. క్రిందకు లాగి పడవేయు లేక కూల్చివేయు, బ్రింగ్ డౌన్. ప్రవేశపెట్టు, బ్రింగ్ ఇన్. వెలువరించు లేక ప్రచురించు, బ్రింగ్ అవుట్. పెంచి పోషణ చేయు, బ్రింగ్ అప్. ఉపసంహరించు, కాల్ బ్యాక్. పిలుచుకొని వచ్చు, కాల్ ఫర్. ఇంటికి వెళ్ళు, కాల్ అట్. విరమించు, కాల్ ఆఫ్. హాజరగు ఉండు, కాల్ ఆన్. కలుసుకొను, కమ్ అక్రాస్. ప్రవేశించు, కమ్ ఇన్. సంభవించు, కమ్ ఆఫ్. తగ్గుముఖం పట్టు, కమ్ డౌన్. నిర్ణయానికి వచ్చు, కమ్ టు. పట్టుకొను, క్యాచ్. సమస్థాయికి చేరుకొను, క్యాచప్ విత్. కొనసాగించు, క్యారీ ఆన్. అమలు చేయు, క్యారీ అవుట్. తరువాత చేర్చు, క్యారీ ఓవర్. కోసి తీసివేయు లేక తొలగించు, కట్ ఆఫ్. కోసి తీసుకొను, కట్ అవుట్. వ్యాపారము చేయు, డీల్ ఇన్. లావాదేవీలు జరుపు, డీల్ విత్. పంపిణీ చేయు, డీల్ అవుట్. సన్నిహితమగు, డ్రా నియర్. ఉపసంహరించుకొను, విత్ డ్రా. తగ్గిపోవు లేక విడిపోవు, ఫాల్ అవే. వెనుకకు తగ్గు, ఫాల్ బ్యాక్. వరుసలోనికి వచ్చు, ఫాల్ ఇన్. పోట్లాడుకొని విడిపోవు, ఫాల్ అవుట్. దూరంగా పోవు, గెట్ అవే. దిగివచ్చు, గెట్ డౌన్. ప్రవేశించు, గెట్ ఇన్. సుఖముగా కాలం గడుపు, గెట్ ఆన్.
బయటకు పోవు గెట్ అవుట్, అధిగమించు గెట్ ఓవర్, ఏదో విధంగా బయటపడు గెట్ అవుట్ ఆఫ్, పంచిపెట్టు లేక బహుకరించు గివ్ అవే, లొంగిపోవు గివెన్, వదిలివేయు గివప్, దారి ఇచ్చు లేక తొలగిపోవు గివ్ అవే, వ్యతిరేకించు గో ఎగెనెస్ట్, ముందుకు పోవు గో ఎహెడ్, అనుసరించు గో అలాంగ్ విత్, వెనుకకు పోవు గో బ్యాక్, కావాలని కోరు గో ఫర్, లేకుండా పోవు గో ఆఫ్, కొనసాగు గో ఆన్, అంటిపెట్టుకొని ఉండు హోల్డ్ ఆన్, వదిలిపెట్టు హోల్డ్ ఆఫ్, వాయిదా పెట్టు హోల్డ్ ఓవర్, అభ్యంతర పెట్టు ఆటంకపరచు హోల్డ్ అప్, అంటిపెట్టుకొని ఉండు కీప్ టు, ఆగకుండా కొనసాగించు కీప్ ఆన్, దూరంగా ఉండు జోక్యం లేకుండా తొలగు కీప్ ఆఫ్, నిలబెట్టుకొను కీప్ అప్, నవ్వుట లాఫ్, హేళన చేయు లాఫ్ ఎట్, లోనికి రానిచ్చు లెటిన్, స్వేచ్ఛగా విడిచిపెట్టు లెట్ ఆఫ్, అద్దెకిచ్చు లెట్ అవుట్, హీనముగా చూచు లేక అవమానించు లుక్ డౌన్ అపాన్, వెదకు లుక్ ఫర్, ఎదురుచూచు లుక్ ఫార్వర్డ్ టు, పరిశీలించు లుక్ ఇంటూ, కాపు కాసి ఎదురుచూడు లుక్ అవుట్ ఫర్, తెలుసుకొను అర్థం చేసుకొను మేకౌట్, లోటును భర్తీ చేసుకొను మేకప్, రాజీ చేసుకొను మేకప్ విత్, నిశ్చయముగా చేసుకొను మేకప్ వన్స్ మైండ్, అంతర్ధానమగు లేక మరణించు పాస్ అవే, వరుసగా అందించు కొను పాస్ ఆన్, గడచిపోవు పాస్ ఆఫ్, ఏదో విధంగా బాకీ పరిష్కారం చేయు పే ఆఫ్, బాకీ పూర్తిగా చెల్లించివేయు పే అప్, ఎన్నుకొని తీసుకొను పికౌట్, దొరికిన దాన్ని తీసుకొను పికప్, దూరంగా పెట్టు పుట్ అవే, అణచివేయు పుట్ డౌన్, సంపాదించు లేక కూడబెట్టు పుటిన్, తగ్గించు లేక వాయిదా వేయు పుట్ ఆఫ్, ఆర్పివేయు పుట్అవుట్, సహించు లేక ఓర్పు వహించు పుటప్ విత్, వెంటపడి తరుము రన్ ఆఫ్టర్, ఢీకొను రన్ ఎగేనెస్ట్, తక్కువగా చేయు లేక నిందించు రన్ డౌన్, బయటకు పోవు లేక సరఫరా తగ్గిపోవు రన్ అవుట్, పంపించివేయు సెండ్ అవే, కబురు పెట్టు సెండ్ ఫర్, వీడ్కోలు ఇచ్చు సెండ్ ఆఫ్, తిరస్కరించు సెట్ అసైడ్, ప్రారంభమగు సెట్ ఇన్, బయలుదేరు సెట్అవుట్, నిర్మించు లేక ఏర్పరచు సెటప్, అండగా నిలుచు స్టాండ్ బై, చిహ్నముగా ఉండు లేక ఎన్నికల్లో పోటీ చేయు స్టాండ్ ఫర్, జారిపడు స్లిప్ అవే, బయటకు జారుకును స్లిప్ అవుట్, తొలగించు తీసివేయు టేక్ అవే, చెప్పినది వ్రాసుకొను టేక్ డౌన్, నేల వదిలి పైకి ఎగరు టేక్ ఆఫ్, స్వాధీనము చేసుకొను టేక్ ఓవర్, వ్యతిరేక భావం కలిగించు టెల్ ఎగెనెస్ట్, ప్రభావం కలిగించు టెల్ అపాన్, దూరమగు టర్న్ అవే, తిరస్కరించు టర్న్ డౌన్, ఫలితంగా ఏర్పడు లేక సంభవించు టర్న్ అవుట్.